గాబా వేదికగా జరుగుతున్న థర్డ్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఎట్టకేలకు ఒక మంచి రోజును చూసింది. డే 2 అండ్ డే 3లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నప్పటికీ ఈ డే 4లో కాస్త కంబ్యాక్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ఆ ఫాలో నుండి తప్పించుకున్నారు. సో మనం నిన్న రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం, మన టీమిండియా ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలోను తప్పించుకోవాలని చెప్పి. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో టైం అంత ఎక్కువగా లేదు. దీంతో ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం మన టీమిండియాను ఫాలో ఆడించే ప్రయత్నం చేస్తారు. అండ్ అదే కనుక జరుగుంటే మన టీమిండియా మ్యాచ్ను సేవ్ చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మన టీమిండియా ఆ 246 రన్ మార్క్ను దాటింది. దీంతో ఫాలోను అవాయిడ్ చేశారు. సో దీంతో డెఫినెట్లీ ఆస్ట్రేలియా టీం మరోసారి బ్యాటింగ్కి రావాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అండ్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చారంటే ఖచ్చితంగా కాస్త పెద్ద స్కోరే కొట్టాలి. మన టీమిండియాకి ఒక 250 లేదా 300 టార్గెట్ పెడదామంటే సరిపోదు. ఎందుకంటే 4th ఇన్నింగ్స్లో మన వాళ్ళు పొరపాటున టార్గెట్ని కొట్టేస్తే వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం అలాంటి రిస్క్ తీసుకోదు. పైగా వాళ్ళ బౌలర్స్లో యాజల్వుడ్ ఇంజరీ అయి ఉన్నాడు. సో దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియా టీం కూడా టెస్ట్ మ్యాచ్ని డ్రా చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. పైగా నిన్నే చెప్పుకున్నాం, డే 5లో కూడా రెయిన్ థ్రెట్ ఉంది. ఇన్ఫాక్ట్ డే 4 కంటే ఎక్కువగా ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ టెస్ట్ మ్యాచ్ అయితే డ్రాగానే ఎండ్ కాబోతుంది. ఈ రోజు మన వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే 4 పేర్లు మాత్రమే చెప్పుకోవాలి. 1 కేఎల్ రాహుల్, 2 రవీంద్ర జడేజా, 3 జస్ప్రీత్ బుమ్రా అండ్ 4th వన్ ఆకాశ్దీప్. నిజంగా 4 కలిసి మన టీమిండియాను ఒక ఘోరమైన పరాజయం నుంచి తప్పించారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళ పార్ట్నర్షిప్స్. ముందు రాహుల్ మరియు జడేజా వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ చూసాం. అండ్ దాని చివరిలో ఫాలో ఆడక తప్పదు అనుకుంటున్న టైంలో బుమ్రా మరియు ఆకాశ్దీప్ అందరినీ సర్ప్రైజ్ చేశారు. చివరి వికెట్కి అజేయంగా 39 పరుగుల పార్ట్నర్షిప్ని యాడ్ చేసి మన టీమిండియాను ఫాలో నుండి తప్పించారు. సో వాళ్ళ గ్రిటీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ వల్లే మన టీమిండియా ఈ మ్యాచ్ను సేవ్ చేసుకోగలిగింది. మెయిన్లీ చివరిలో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ రాహుల్ మరియు జడేజా వీళ్ళు కొట్టిన రన్స్కు ఒక వాల్యూని తీసుకొచ్చాయి. వాళ్ళ హాఫ్ సెంచరీస్ వృధాగా పోనివ్వకుండా ఒక కైండ్ ఆఫ్ వాల్యూ యాడ్ అయింది ఇప్పుడు. సో డే 4 మొదటి సెషన్లో అయితే మన టీమిండియా ఆస్ట్రేలియా టీంని కాస్త డామినేట్ చేశారు. బట్ ఆ ఫస్ట్ బాల్ మాత్రం నిజంగా హార్ట్ అటాక్ తెప్పించింది. కమిన్స్ వేసిన ఒక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను రాహుల్ చేశాడు. అది కూడా హార్డ్ హ్యాండ్స్తో బాల్ను పుష్ చేశాడు. దీంతో హెల్తీ ఎడ్జ్ తీసుకుని డైరెక్ట్గా స్టీవ్ స్మిత్ చేతిలోకి వెళ్ళింది. బట్ అతనైతే సర్ప్రైజింగ్లీ ఆ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. దీంతో రాహుల్కి 33 పరుగుల వద్ద ఒక లైఫ్ వచ్చినట్టు అయ్యింది. సో అలాంటి జరుగుతుందని చెప్పి నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి అలాంటి ఛాన్స్ ఇస్తాడని చెప్పి అతను అనుకోలేదు. అలాగే స్లిప్ ఫీల్డర్ కూడా ఫస్ట్ బాల్కి అలాంటి ఛాన్స్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనివల్ల స్టీవ్ స్మిత్ ఆ క్యాచ్ని తీసుకోలేకపోయాడు. ఇక లైఫ్ వచ్చిన తర్వాత అయితే కేవలం మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయలేదు. చాలా అంటే చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన ఆడిన ఇన్నింగ్స్లో ఇది ఒక్క మిస్టేక్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ అది 2లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టోరీ చూసుకుంటే ఏం మారలేదు. మళ్ళీ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అది కూడా చాలా లేజీగా బాల్ను పుష్ చేసినట్టు కనిపించింది. సో రోహిత్ కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి ఫాలో అయిపోయాడు. ఇన్ఫాక్ట్ మన టాప్ 6 బ్యాట్స్మెన్లో చూసుకుంటే ఒక రాహుల్ మాత్రమే బాల్ను లేట్గా ఆడాడు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా బాల్ కోసం ఫీల్ అయ్యారు. అంటే బాల్ మీదకి వెళ్ళి కొట్టేద్దామన్నట్టు బ్యాటింగ్ చేశారు. బట్ కేఎల్ రాహుల్ మాత్రం తన మీదకి బాల్ వస్తేనే ఆడేవాడు. అది కూడా చాలా లేట్గా. సో మన టాప్ 6 బ్యాట్స్మెన్లో రాహుల్ ఒక్కడే కామ్గా బ్యాటింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ చాలా హరీగా కనిపించారు. బట్ రాహుల్కు మన మెయిన్ బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇవ్వలేకపోయినప్పటికీ జడేజా మాత్రం ఒక అద్భుతమైన సపోర్ట్ ఇచ్చాడు. ఎస్పెషల్ వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసిన తీరైతే నిజంగా చాలా బ్రిలియంట్గా కనిపించింది. అసలు ఎక్కడ కూడా ఆస్ట్రేలియా బౌలర్స్కు ఛాన్స్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా గ్రిట్టి బ్యాటింగ్ చేశారు. మెయిలా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చాలా క్విక్గా పరిగెట్టేవారు. దీంతో మనకి స్కోర్ వేగం కూడా ఎక్కడా తగ్గలేదు. చాలా కంఫర్టబుల్గా రన్స్ వచ్చాయి. సో మన టీమిండియా అయితే 74 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయి పీక లోతు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి 6వ వికెట్కి 65 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్లే మన టీమిండియా కంబ్యాక్ చేయగలిగింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు సేనా కంట్రీస్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అతను మిగతా బ్యాట్స్మెన్కి ఒక డెమో వేసి చూపించినట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజంగా ప్రాపర్ టెక్స్ట్ బుక్ షాట్స్. ఎక్కడ కూడా ఫ్యాన్సీ థింగ్స్ ట్రై చేయలేదు. అఫ్కోర్స్ స్పిన్నర్ నాథన్ లైన్ అన్నప్పుడు కొన్ని ట్రై చేశాడు. బట్ పేస్ బౌలర్స్కి అగెన్స్ట్గా మాత్రం అతను ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సో రాహుల్ అయితే సిరీస్లో 250 కొట్టాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 139 బాల్స్లో 84 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ద్వారా ఈ సిరీస్లో మన టీమిండియా తరపున అతనే టాప్ స్కోరర్గా నిలిచాడు. సో ఈ సిరీస్కు స్క్వాడ్ పిక్ చేసినప్పుడు అసలు ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడో లేదనుకున్న కేఎల్ రాహుల్ ఇప్పుడు ఇలా పెర్ఫామ్ చేయడం నిజంగా మైండ్ బ్లోయింగ్. మెయిన్లీ ఫామ్లో లేనప్పుడు ఓపెనర్గా వచ్చి నీ రన్స్ కొట్టడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ అతని సిరీస్లో 5 ఇన్నింగ్స్లో ఆడితే 1 ఇన్నింగ్స్లో మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్ ఉంది. మిగతా 4 ఇన్నింగ్స్లో కూడా 2 అంకెల స్కోర్ని అందుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఇన్నింగ్స్లో కూడా కొత్త బాల్ని సీ ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఫస్ట్ సేనా కంట్రీస్లో కేఎల్ రాహుల్ అయితే మనకి గో టు బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ 2021 నుండి చూసుకుంటే టెస్ట్ ఫార్మేట్లో సేనా కంట్రీస్లో అతనికి ఎక్కువ యావరేజ్ ఉంది. మన టీమిండియా తరపున 40+ యావరేజ్ని మెయింటైన్ చేస్తే 800 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. మిగతా ఇండియన్ బ్యాట్స్మెన్ల వరకు కూడా లాస్ట్ 4 ఇయర్స్లో సేనా కంట్రీస్లో ఇంత ఎక్కువ యావరేజ్ లేదు. అందరూ కూడా బిలో 40 ఉన్నారు. సో జనరల్గా ఇండియన్ బ్యాట్స్మెన్ అందరూ ఇండియన్ కండిషన్స్లో బాగా ఆడతారు, ఓవర్సీస్లో తడపడతారు. బట్ మనకి కేఎల్ రాహుల్ దానికి రివర్స్. అతనికి ఇండియన్ కండిషన్స్లో బిలో 35 యావరేజ్ ఉంది. బట్ ఓవర్సీస్ వచ్చేసరికి 40 కంటే ఎక్కువ ఉంది. మెయిన్లీ సేనా కంట్రీస్ ఇక్కడ కండిషన్స్ చాలా టఫ్గా ఉంటాయి. ఏషియన్ బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఈ కండిషన్స్లో బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. బట్ రాహుల్ మాత్రం ఏదో అక్కడే పుట్టి అక్కడే పెరిగినట్టు చాలా కంఫర్టబుల్గా ఆడిస్తున్నాడు.
సో అయితే నిజంగా చాలా సర్ప్రైజ్ చేసే విషయం. హోప్ఫుల్ అతని సిరీస్లో మిగతా మ్యాచ్లో ఆ మిస్ అవుతున్న సెంచరీ మార్క్ను అందుకుని పర్మనెంట్ ఓపెనర్కి సెట్ అయిపోవాలని కోరుకుందాం. ఇక జడేజా బ్యాటింగ్ విషయానికి వస్తే నాకు ఒకటే అనిపించింది, ఫస్ట్ 2 మ్యాచెస్లో అతను ఎందుకు పక్కన పెట్టారు భయ్యా? అసలు ఇంత మంచిగా ఆడే ప్లేయర్ని బెంచ్ మీద కూర్చోబెట్టి మన టీమిండియా చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టు అనిపించింది. మెయిన్లీ మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాం, జడేజాకి ఆస్ట్రేలియా కండిషన్స్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ అతనికి ఆస్ట్రేలియా గడ్డ మీద ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. సో ఇలాంటి టాప్ ఆల్రౌండర్ని బెంచ్ మీద కూర్చోబెట్టి తప్పు చేశారని చెప్పి జడేజా మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేశాడు. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ కొట్టాడు. 123 బాల్స్లోనే 77 రన్స్ చేశాడు. ఎస్పెషల్ అతను స్పిన్నర్కి అగెనిస్ట్గా కొట్టిన షాట్లు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు జడేజా స్వీప్ షాట్ని ఎంత బాగా ఆడగలడా అనే డౌట్ వచ్చింది నాకు. సో నిజంగా జడేజా బ్యాట్ నుండి ఇన్ని స్వీప్ షాట్స్ వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే పేస్ బౌలర్స్కి అగెనిస్ట్గా చూసుకున్న చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సేమ్ కేవలం ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేశాడు, అదే కైండ్ ఆఫ్ టెక్నిక్. బాల్ని తన మీదకి రానిచ్చేవాడు అండ్ దెన్ లేట్గా షాట్స్ ఆడేవాడు. సో రాహుల్ మరియు జడేజా ఇద్దరు కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బట్ ఎనివే సాడ్ థింగ్ ఏంటంటే లంచ్ బ్రేక్ ముందు కేవలం అవుట్ అయిపోయాడు. సెంచరీ కొడతాడు అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా లైన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో స్టీవ్ స్మిత్ అయితే డే స్టార్టింగ్లో ఒక సెట్టర్ డ్రాప్ చేశాడు, కానీ లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే మాత్రం ఒక స్టన్నర్ పట్టుకున్నాడు. అండ్ ఈ క్యాచ్ అయితే అందరినీ మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టీవ్ స్మిత్ అలా పట్టుకుంటాడని చెప్పి. సో నిజంగా స్మిత్ అయితే కేఎల్తో పాటు మన టీమిండియా ఫ్యాన్స్ కూడా షాక్ ఇచ్చాడు. బట్ అఫ్కోర్స్ అతనికైతే ఇలాంటి క్యాచెస్ చాలా నార్మల్. ఎన్నో సందర్భాలు అతను థర్డ్ స్లిప్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తే ఇలాంటి క్యాచెస్ చాలా పట్టుకున్నాడు. సో మేబీ స్మిత్కు డిఫికల్ట్గా వచ్చే క్యాచెస్ తీసుకునే విషయంలో ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండాలి. ఎనివే వికెట్ పడినప్పటికీ మొదటి సెషన్ మన టీమిండియాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఈ సెషన్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు, అలాగే 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో దీంతో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఫర్ ది ఫస్ట్ టైం ఆస్ట్రేలియా టీంలో ఒక పూర్తి సెషన్ డామినేట్ చేసినట్టు అయ్యింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత కంటిన్యూస్గా రెయిన్ బ్రేక్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇలా రెయిన్ బ్రేక్స్ మధ్య మన టీమిండియా బ్యాటింగ్ అటు ఇటు ఊగుతూ కొనసాగింది. మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి తన శైలికి భిన్నంగా చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. నార్మల్గా చూసుకుంటే అతను చాలా అగ్రెసివ్గా షాట్లకు వెళ్తాడు, కానీ ఇన్నింగ్స్లో మాత్రం 61 బంతులాడి 16 పరుగులు మాత్రమే చేశాడు. సో క్లియర్లీ నితీష్ రెడ్డి తన వికెట్ని కాపాడుకోవాలనే మైండ్ సెట్తోనే ఆడాడు. ఎక్కడ కూడా రన్స్ కొట్టాలని చెప్పి కంగారు పడలేదు. అండ్ మన టీమిండియా కూడా కావాల్సింది అదే, మ్యాచ్ డ్రా చేసుకుంటే చాలు. బట్ ఎనివే బ్యాడ్ లక్, 16 పరుగులు చేసిన అతను కమిన్స్ బౌలింగ్లో ప్లే డౌన్ అయిపోయాడు. ఇక వికెట్ తర్వాత అయితే జడేజాకు నో ఆప్షన్, పార్ట్నర్స్ కర్వ్ అయిపోయారు. దీంతో షాట్లకు వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఈ క్రమంలోనే ఒక భారీ షాట్ ఆడే యత్నంలో తన వికెట్ను కోల్పోయాడు. సో మన టీమిండియాతో ఉన్న టైంలో ఈజీగా ఫాలో అని తప్పించుకుంటారేమో అనిపించింది. బట్ ఆ లంచ్ బ్రేక్ తర్వాత మన వాళ్ళు క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయారు. మిగిలిన నితీష్ కుమార్ మరియు జడేజా మధ్య కూడా 53 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్ నడిచినంతసేపు మన వాళ్ళకి ఎలాంటి డోకా లేదనిపించింది. బట్ ఎన్కేఆర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో తర్వాత క్విక్ టైంలో 3 వికెట్లు పడిపోయాయి. మహమ్మద్ సిరాజ్ అబ్దార్డర్ ప్రమోట్ చేసిన అతను కూడా 1 పరుగు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. సో 194 పరుగులకు 6 వికెట్లుగా ఉన్న మన టీమిండియా స్కోర్ ఒక్కసారిగా 213 వచ్చేసరికి 9 వికెట్లుగా మారిపోయింది. దీంతో మన వాళ్ళు ఫాలో అని ఆడడం తప్పదేమో అనిపించింది. బట్ చివరిలో ది మ్యాజిక్ పార్ట్నర్షిప్ బుమ్రా మరియు ఆకాశ్దీప్ ఇద్దరు కూడా అమేజింగ్ బ్యాటింగ్ చేశారు. మిగిలిన ఆకాశ్దీప్ తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకున్నాడు. నార్మల్గా చూసుకుంటే అతను ఒక స్లాగింగ్ కైండ్ ఆఫ్ ప్లేయర్, అంటే వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు అన్నట్టు ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, చాలా వరకు కంట్రోల్ చేసుకుని ఆడాడు. ఇన్ఫాక్ట్ అతని స్లాగింగ్ నేచర్ కారణంగానే ఎర్లీగా అతని బ్యాటింగ్కి పంపలేదు, లాస్ట్లో పంపారు. ఇక బుమ్రా చూసుకున్నా చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. మిగిలిన ఆకాశ్దీప్ కంట్రోల్గా బ్యాటింగ్ చేయడంలో అతని పాత్ర కూడా ఉంది. అసలు ఇద్దరు కలిసి అయితే అజయంగా 39 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేసి మన టీమిండియాను ఫాలో ఆన్ నుండి గట్టెక్కించారు. అండ్ ప్రజెంట్ డే 4 అండేసరికి మన టీమిండియా స్కోర్ చూసుకుంటే 9 వికెట్స్ కోల్పోయి 252 రన్స్ కొట్టారు. ఆకాశ్దీప్ 31 బంతులు 27 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. బుమ్రా 27 బంతులు 10 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సో ఇద్దరైతే ఆల్రెడీ అనుకున్న దానికంటే చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు మన టీమిండియాకి. ఇంక రేపు చేయవలసింది పెద్ద ఏమీ లేదు. అఫ్కోర్స్ మరి కొంతసేపు బ్యాటింగ్ చేసి ఇంకా రన్స్ కొడితే మంచిదే. ఒకవేళ రేపు ఎర్లీగా అవుట్ అయిపోయినా కూడా పెద్దగా ప్రమాదం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ వస్తుంది. అండ్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత కనీసం 150 రన్స్ అయినా కొట్టాలి. అంతకంటే తక్కువ రన్స్ కొట్టి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తే మేబీ మన టీమిండియాకి అచీవబుల్ టార్గెట్లో మారిపోవచ్చు. పైగా వాళ్ళకి వరస్ట్ కేసు ఏంటంటే జాస్ హేజల్వుడ్ బౌలింగ్ చేయట్లేదు. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సో మేబీ అతనికి ఇంజరీ లేకపోయిందంటే ఆస్ట్రేలియా టీం రిస్క్ తీసుకునేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఓన్లీ స్టార్క్ మరియు ప్యాట్ కమెంట్స్ మీద డిపెండ్ అయ్యి రిస్క్ తీసుకోవాలంటే అది మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. మెయిన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళ బౌలర్స్లో వీళ్ళిద్దరే బాగా బౌలింగ్ చేశారు. ప్యాట్ కమెంట్స్ 4 వికెట్లు తీస్తే స్టార్క్ 3 వికెట్లు తీశాడు. దీంతో రేపు కనుక వాళ్ళు ఎర్లీగా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేస్తే వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. సో నాకు తెలిసి ఆస్ట్రేలియా టీం మోస్ట్ లైక్లీ ఎర్లీగా డిక్లేర్ చేయరు. ఒకవేళ వాళ్ళు రిస్క్ తీసుకుని ఏదైనా చేసినప్పటికీ వరుణ్ దేవ్కి కరుణించాలి కదా. సో రోజుతో కంపేర్ చేసుకుంటే రేపు రెయిన్ ఫోర్కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. దీంతో నాకు తెలిసి టెస్ట్ మ్యాచ్ మోస్ట్ లైక్లీ డ్రాగానే ఎండ్ అవుతుంది. చూడాలి మరి రేపు మనం అనుకున్న ఫలితం వస్తుందా లేకపోతే ఏదైనా అద్భుతం జరుగుతుందా అనేది.